ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లా నరసింపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో జిల్లాలో తీవ్ర ఆవేదన నెలకొంది. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన, ఆగ్రహం మరింత పెరిగింది. పలుచోట్ల కార్మికులు నిరసన తెలుపుతూ ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటనపై వివిధ కార్మిక సంఘాలు స్పందిస్తూ సమ్మెకు మరింత బలం చేకూర్చే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా ఎలాంటి ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలనే డిమాండ్ మరింతగా వినిపిస్తుంది. ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆవేదన వారి మాటల్లో విందాం. నా పేరు శ్రావణి, హనుమకొండ డిపో. నేను ఈరోజు ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే, తెలంగాణ స్టేట్ కార్మికులందరికీ దండం పెట్టి నమస్కరించి చెప్తున్నా, బలిదానాలు వద్దు, పోరాడదాం, సాధించుకుందాం. కానీ బలిదానాలతోటి వచ్చేది ఏమి లేదు. ప్రాణత్యాగాలు మాత్రం చేయకండి. మీరు ఒక్కరు పోయినా కూడా మా ప్రాణాలంతా విలవిలలాడిపోతున్నాయి. గత ప్రభుత్వంలో 50 మందికి పైగా పోయినారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలను చూస్తుంటే, వాళ్ళ పిల్లలను చూస్తుంటే మనకు ఎలాగో అనిపిస్తుంది. కాబట్టి బలిదానాలు వద్దు, పోరాడి సాధించుకుందాం. అన్న రేవంత్ అన్న, ఇది మీకే చెప్తున్నా, దయచేసి వినండి. పోయిన గవర్నమెంట్లో మాకు ఇస్తా అన్న హామీలు ఇవ్వలేక స్ట్రైక్లో 50 మంది పైచిలుకు చనిపోయినారు. కైనా మేము బాధతో రిక్వెస్ట్గా మిమ్మల్ని అడిగినా కూడా మాకు ఎలాంటి సాయం చేయలేరు. అప్పుడు మీ మీద మాకు విరక్తి కలిగింది. ఆ సమయంలో వచ్చింది రేవంత్ అన్న, మేము మీకు గవర్నమెంట్లో విలీనం చేస్తాం, పిఆర్సీలు ఇస్తాం, యూనియన్లు ఇస్తాం అని మాకు మాట ఇచ్చిండు. మేము నమ్మినాం. సరే ఇచ్చిండు, మాట పడేసిండ్రు. కనీసం ఇప్పటికైనా ఈ బలిదానం ఈ అన్నతోటి ఇప్పటితోటే ఆగిపోవాలి. శ్రీనివాసన్ శంకర్ అన్న మరణంతో ఇది ఆగిపోవాలి. రేవంత్ అన్న, మీకు దండం పెట్టి చెప్తున్నాం, రిక్వెస్ట్తో చెప్తున్నాం. ఇవి మాత్రం పోయిన గవర్నమెంట్లో వచ్చిన నెంబర్లు అయితే పైకి పెరగొద్దు. ఈ ఒక్క నెంబర్ తోటి ఆగిపోవాలి ఈ మరణాలు అనేది. ఇక్కడితోటి మీరు మాకేదో ఒకటి విలీనం, 2 ముచ్చట్లు 3 ముచ్చట్లు, ఒకటి విలీనం, ఒకటి పిఆర్సీ. పని భారం తగ్గించండి. ఓటీలని, డేవట్లని విపరీతంగా శ్రమ దోపిడీ జరుగుతుంది. మాకు ఎంత వర్క్ పెరిగినా, ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా, ఎంత టెన్షన్ పెట్టినా చేస్తూనే ఉన్నాం. మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు పని భారం పెంచుతూనే ఉన్నారు. ఇక మాకు కూడా ఓపిక నశించిపోతుంది. 26 సంవత్సరాల నుంచి పని భారాలతో పెరుగుతూనే ఉన్నాం. మీరన్నా ఇప్పటికన్నా మమ్మల్ని కరుణించి పని భారం తగ్గించండి, విలీనం చేయండి, పిఆర్సీ ఇవ్వండి. మేము మీ ఆడబిడ్డలమే అని మమ్మల్ని గుర్తించండి. మాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తారని నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. నమస్తే. కొండ డిపో కండక్టర్ని మాట్లాడుతున్నానండి. మేము ప్రతి ఒక్కరము బస్సులో ఉన్న ప్రతి ప్యాసింజర్ను కూడా మేము మా సొంత ఇంటి పిల్లల లెక్కనే చూసుకుంటున్నాము. వాళ్ళను గమ్యస్థానానికి చేర్చేది ఒక ఆర్టీసీ సంస్థనే. కావున మమ్మల్ని ఒక ప్రభుత్వంలో మేము కోరుకునేది ఒక్కటే కోరుకుంటున్నాం, మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయండి దయచేసి. ఆ ఒక్కటి మీరు చేశారనుకోండి, మా కుటుంబాలు బాగుపడతాయని. మా పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. మా పిల్లలు అందరి లెక్క చదువుకోవట్లేదు సార్, అందరి లెక్క జాబులు చేయట్లేదు. మా లెక్కనే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కావున మీరు అందరికీ చేసిన, ప్రజలకు చేసిన న్యాయం కూడా మాకు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి. పేరు ఏ రవీందర్, హన్మకొండ డిపో, తెలంగాణ మజ్దూర్ యూనియన్ స్టేట్ సెక్రటరీ. ప్రభుత్వం ప్లస్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. కేవలం ప్రభుత్వ విధానాలకు లోబడి, ప్రభుత్వానికి భయపడి ఈరోజు ఉన్నతాధికారులు ప్రభుత్వంలో విలీనం కానీయకపోవడానికి మన ఆర్టీసీ అధికారులే అని చెప్పకనే చెప్పవచ్చు. ఇది తప్పకుండా గమనించాలి. అధికారులే కనుక మనం విలీన ప్రక్రియ కనుక మోపితే, యూనియన్ల ప్రక్రియ కనుక వచ్చేతుంటే మేనేజ్మెంట్ మీద కూడా ఒక పైసా భారం లేదండి. యూనియన్లు రావడం వల్ల అధికారికంగా ఎలాంటి లేనప్పుడు మరి యూనియన్లను మరి పునరాలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నోలే కదా. మరి వాళ్ళది పార్టీ అయినప్పుడు మరి ఆర్టీసీలో కూడా యూనియన్లు ఉండాలనే ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలి కదా. ప్రభుత్వానికి ఉండాలి అంటే నువ్వు గెలిచే ముందు మేనిఫెస్టోలో నీకు యూనియన్లు విలీనం చేస్తామని చెప్పి, యూనియన్లు ఇచ్చి విలీనం ప్రభుత్వంలో చేసుకుంటామని మీరే చెప్పింది కదా. మేము ఇందులో మీరు పెట్టిన కోరికలు మేము పెట్టినవి కాదండి. నీకు ప్రభుత్వాన్ని రాచే ముందు మీరు చెప్పిన ఫలాలే తప్ప మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవే మేము ఇప్పుడు అడుగుతున్నాం. అడిగిన దానికి సానుకూలంగా స్పందించి మా వర్కర్లకు తొందరపాటు కాకుండా అధికంగా ఉండి, ఇప్పుడు ఎంత అధిక ఒత్తిడితోని పనిభారంతో నుండి కేవలం వర్కర్లతోని వచ్చిన ఆవేశమే తప్ప ఇక్కడ ఎవరు చేసింది కాదు. ఈ పని భారానికి భయపడే ఈ స్ట్రైక్ చేసుకున్నారు. చేసిన ప్రతిఫలం లేదండి. 30-40 ఏళ్ళు చేస్తే వానికి 30,000 వస్తారు. ఒక కుటుంబం నడవాలంటే దాదాపు ఈ రోజులలో 50,000 కావాలి.
వాడు పిల్లలను చదివేయాలా, పెళ్ళిళ్ళు కావాలా, ఏం చేయాలన్నా కూడా ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ కింది స్థాయి నుంచి స్ట్రైక్ చేసేదానికి వచ్చింది. ఆ స్ట్రైక్ కూడా అనాలోచితమైన స్ట్రైక్ కాదండి, ఇది ఆదర్శవంతమైన స్ట్రైక్. ఎందుకంటే నీకు దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల నుంచి నీకు మీ స్ట్రైక్లో పోతామని చెప్తున్నావు. నువ్వు ఒక్కనాడు కూడా మేనేజ్మెంట్కి పిలవలేదు. 2 సార్లు చర్చలకు పిలిచి మేనేజ్మెంట్ పార్టిసిపేట్ కాలే. మరి మేనేజ్మెంట్ పార్టిసిపేట్ కానప్పుడు చర్చలు పెడుతుంది. ఈరోజు నువ్వు చర్చించకపోవడం వల్లనే, నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇవాళ శంకర్ గౌడ నర్సంపేటలో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ కుటుంబం వహించాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగానే గుర్తించి మీరు దాన్ని వెంటనే ఈరోజు జరుగుతున్న చర్చల్లో తప్పకుండా మీరు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ మాకు 2 PRCలు ఇస్తే దీన్ని మేము అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా నువ్వు ఇంకేం పథకాలు పెట్టుకో, మొగోళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చుకో. మాకు ఏ సంబంధం లేదు. మేము 8 గంటల డ్యూటీ చేస్తాం. నువ్వు 8 గంటల డ్యూటీ పేరు చెప్పి 14 గంటలు చేసుకొని వచ్చే చాలని జీతం ఇచ్చుకుంటూ మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కనుక చేస్తానంటే ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా ఎదురోడి ఆర్టీసీ కార్మికులతో పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం బాగుపడలేదు. ఆ పరిస్థితి నీకు రావద్దని మేము కోరుకుంటాను. మరి కాబట్టి నువ్వు మాకు ఆర్టీసీకి అండదండగా ఉండి మమ్మల్ని మీలో వ్యక్తులుగా అనుకొని సానుకూలంగా స్పందించి మేము స్ట్రైక్ చేయకుండా నివారించినట్టయితే మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ మేము ఈ స్ట్రైక్ను విరమిస్తాం. కాబట్టి ప్రభుత్వానికి చెప్పేది ఎన్ని రకాలుగా ఏం చెప్పినప్పటికీ కూడా మన ఆలోచన దయచేసి కార్మికులు మీరు అందరూ కూడా రాబోయే తరానికి మీరు ఆదర్శవంతులుగా నిలబడి మీరు ఉండాలా. ఎందుకంటే మీ కుటుంబాలు రోడ్డున పడితే ఈ రోజు ఉన్న ఉద్రిక్తత రేపు స్ట్రైక్ కాలాపైనాక ఉద్రిక్తత ఉండదు. దయచేసి మీరు ఆలోచించి క్షణికావేశానికి గురి కాకుండా మీకు ఎలాంటి ఏదైనా బాధలు ఉంటే మీ సుపీరియర్లకు కానీ మీకంటే సీనియర్లకు కానీ మీ బాధలు చెప్పుకొని మనం ఏ విధంగా మూవ్ అవుతాం, ఎట్లా పోవాలనే ఆ దిశగా పోవాలి తప్ప ఆవేశానికి గురై మనం లోనై కుటుంబాలను మనం నాశనాలు చేసుకోవద్దు. మరి మీరు మీ ఐకమత్యంగానే ఉంటే సపోర్టు మనకందరి సపోర్టు, అన్ని వర్గాల సపోర్ట్ ఉంది, అన్ని పార్టీల సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి తప్ప మిగతా అన్ని పార్టీల సపోర్ట్ ఉంది. రాబోయే రోజులల్లో మనం కూడా మనకి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో వాళ్ళకే మనం వెన్నుదన్నుకుంటాం. ఆ పరిస్థితి వాళ్ళకు మన సపోర్టు ఎదుటి పార్టీకి పోవద్దు అనుకుంటే ఈరోజు జరిగే చర్చలలో మమ్మల్ని నువ్వు అక్కన చేర్చుకుంటే మేము మీ వెంటనే ఉంటాం. రాబోయే రోజులల్లో నిన్ను మళ్ళీ ఇంకోసారి అతిపెద్ద మెజార్టీతో గెలిపించి మేము అందరం కలిసి పాలకవర్గంగా ఉండి కార్మికులకు లాభం చేయటంలో ముందు వరుసలో ఉంటామని కోరుకుంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము కావాలని నీ మాట చాతుర్యానికి లోనయే నువ్వు చేయగలవనే నమ్మకంతోనే మేము మీకు ఓటేసి గెలిపించినాం. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీ మాట నిలబెట్టుకొని మా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని చేతులెత్తి మొక్కుకుంటూ మళ్ళా మీ కార్మిక లోకాన్ని కూడా అధైర్యపడకుండా సమ్మెను శాంతియుతంగా చేసుకుంటూ పోదాము. ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఆర్థికంగా లేని వారు కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా కొన్ని వర్గాలు ఆలోచిస్తానే. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఈ ప్రభుత్వము అంటే ఆ ప్రభుత్వం మనం సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ ఆయన వచ్చి మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు సమ్మె చేస్తే టీఆర్ఎస్ ఆయన వచ్చి సమ్మె బలపరుస్తున్నాడు. అంటే మీకు అధికారం తప్ప ఈ కార్మికులు, ఈ ప్రజల యొక్క బాగోగులు పట్టయి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల మీద పెద్ద ఎత్తున బాధ్యత భారము మీద పడుతూ ఉన్నది. మనము ఈరోజు ఇందాకనే మిత్రులు రవీంద్రన్న కానీ ఎల్లన్న కానీ చెప్పారు, మనము ఓవర్లోడ్ తోటి పనిచేస్తున్నాం. 8 గంటల పని అంటా ఉన్నాం. మహాలక్ష్మి పథకం చేయబట్టి అదనంగా 2 గంటలు ఇట్లా 4 గంటలు పెరిగినాయి. ఇందాకనే చెప్పారు, టికెట్లు ఎక్కడో ఒకక్కడ ప్రయాణికులు కూడా ఎవరో ఒకరు తీసుకోవద్దనే ఉద్దేశంతో మరి వాళ్ళు మర్చిపోయో లేకపోతే కావాలనో తీసుకోకపోతే మనల్ని బదనాం చేస్తూ ఉన్నారు, మనల్ని టర్మినేషన్ చేస్తున్నారు, మనకి మెమోలు ఇస్తూ ఉన్నారు, మనల్ని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం చాలా దుర్మార్గంగా మన పట్ల కఠినంగా ఉంటా ఉంది. ఇది న్యాయం కాదు, ఇది సరైంది కాదు అని చెప్పి మన యూనియన్ నాయకత్వం వలన రిప్రజెంటేషన్ చేయడానికి పోతే నీకు యూనియన్ లేదంటా ఉన్నాడు.
ఆయనను కట్లో పెట్టుకుంటా ఉన్నారు. ఆ యూనియన్ నాయకులను ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఈ హక్కులలో ఎందుకు ఈరోజు యూనియన్ను రద్దు చేస్తావు? నీకంటూ కూడా యూనియన్ ఉంది కదా, ఎన్టీయూసీ, దాన్ని ఎందుకు రద్దు చేయలే? ధర్నాలు చేయొద్దు అని చెప్పేస్తా ఉన్నావు. ధర్నాలు చేయాలని నువ్వే మొదట అన్నావు. మరి ఇప్పుడు ధర్నాల మీద ఆంక్షలేంది? ఆర్టీసీ కార్మికుడు తన సంస్థ ముందు ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ పోలీసులతోటి ఈరోజు మనల్ని రోడ్డు మీద దూరంగా పెట్టి ఈరోజు నువ్వు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నావు. ఇదేం అన్యాయం? నిన్నగాక మొన్న ఆర్టీజన్లు ఎలక్ట్రిసిటీలో ఆ సంస్థ ముందే ధర్నా చేశారు, టెంట్ వేసుకొని చేశారు. మనకెందుకు ఆ అవకాశం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? అంటే ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ పార్టీలకు ఎవరైనా ఓట్లు వేసుకోండి, కానీ ప్రభుత్వ విధానం ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది కేసు